డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ పిఠాపురంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ముందుగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుండి కొత్తపల్లి చేరుకొని అక్కడ టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహిస్తారు. అనంతరం గొల్లప్రోలు, చేబ్రోలు, సీతారామస్వామి దేవస్థానాల్లోని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. పిఠాపురం రథాలపేట అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో టైలరింగ్ ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభిస్తారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో యాంత్రీకరణ పథకం ద్వారా పరికరాలు రైతులకు టాట్పార్లీలు అందజేస్తారు. మధ్యాహ్నం 12:35 గంటలకు పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని 100 పడకల ఆసుపత్రి అప్గ్రేడేషన్ పనులకు శంకుస్థాపన చేస్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ పిఠాపురంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కామేశ్వర్ అందిస్తారు. కామేశ్వర్, చెప్పండి. సింధు, చూసుకుంటే కనుక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఈరోజు పిఠాపురం రానున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం ఏపీ డిప్యూటీ సీఎం చేతుల మీదుగా పలు అభివృద్ధి కార్యక్రమాలు అయితే శంకుస్థాపనలు అదేవిధంగా ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే డిప్యూటీ సీఎం సంబంధించిన ఏర్పాటు ఏదైందో ఆయన రాకతో ఏర్పాట్లన్నీ కూడా పోలీసులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఏఎస్పీ దేవరాజ్ పాటిల్ ఉన్నారు. అసలు ఇప్పుడు ఆల్రెడీ జమ్మూ కాశ్మీర్ హై అలర్ట్లో వల్ల మొత్తం దేశవ్యాప్తంగా కూడా హై అలర్ట్ పెట్టారు. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎంకి ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? మనకి ఏఎస్పీ ఉన్నారు, ఏఎస్పీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఏపీ డిప్యూటీ సీఎం మరి కొద్దిసేపట్లో ఇక్కడ రానున్నారు, కొన్ని ప్రారంభోత్సవాలు, దానికి సంబంధించి ఎటువంటి భద్రతా ఏర్పాటు చేశారు? We have properly put a bandobast. More than 300 and 400 people we are already put. Each location low. First location will be Yukotpalli. Tarvata the Pithapuram lo they will go. In Mottam bandobast we are already planned. It is chala tough bandobast we have planned. The Mottam traffic route anni kuda we have already monitored. So it is good bandobast. We will plan that. జాగ్రత్తగా we will see everything is okay. అంటే మొత్తం ఎంతమంది పోలీస్ బందోబస్తు? ఎంతమంది? ఇది 300 to 400 we already put, but sector wise ఇది put, we have location wise we have put already 3 locations ఉంది. 3 locations లో we have put a sector wise. మొత్తం అంటే ఇప్పుడు భద్రతా పరంగా డ్రోన్ కెమెరాలు కానీ అదనపు బలగాలు ఏమైనా తీసుకున్నారు? డ్రోన్ కెమెరా కూడా ఉంది. ప్రతి లొకేషన్లో వన్ డ్రోన్ కెమెరా we have put, అండ్ ఆల్రెడీ డ్రోన్ సర్వేలెన్స్ కూడా ఆన్ గోయింగ్ ఉంది. అంటే ఇది ఎన్నో స్పాట్ అండి ఇది డిప్యూటీ సీఎం ఎన్నో విజిట్? ఇది ఫస్ట్ విజిట్. దీని తర్వాత నెక్స్ట్ విజిట్ ఇది తర్వాత విల్ బి పిఠాపురంలో ది అంబేద్కర్ భవన్ ఉంది. అంబేద్కర్ భవన్ తర్వాత ఇది ఏహెచ్ హాస్పిటల్. అంటే ఎన్ని గంటల వరకు డిప్యూటీ సీఎం గారి పర్యటన సాగనుంది? ఇది ఎన్ని గంటలకు మతలబ్ 10:30 తర్వాత వాట్ ఎవర్ విల్ బి ప్రోగ్రామ్, ఇట్ విల్ బి గ్రో అకార్డింగ్ టు టైమ్. వచ్చింది తర్వాత హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్, ఇట్ విల్ టేక్. అంటే మొత్తం అంటే జమ్మూ కాశ్మీర్ ఈ ఇన్సిడెంట్ వల్ల మొత్తం దేశవ్యాప్తంగా అందరికి కూడా విఐపీస్కి భద్రతా ఏర్పాట్లు పటిష్టం చేశారు. ఈ నేపథ్యంలో స్పెషల్ భద్రత ఏమన్నా డిప్యూటీ సీఎం గారికి అరేంజ్ చేశారు? Yes, abhi we will see once he came తర్వాత we will see. ఎంతమంది డ్యూటీస్ ఇప్పుడు ఎంత? ఆల్రెడీ టోల్డ్ అది 300 to 400. ఓకే, ఇది పరిస్థితి. ప్రస్తుతం ఏఎస్పీ దేవరాజ్ పాటిల్ చెప్తున్న విషయం ఏంటంటే మొత్తం కూడా ఏపీ డిప్యూటీ సీఎం మరి కొద్దిసేపట్లో ఇక్కడ రానున్నారు. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తాం అని చెప్పి ఏఎస్పీ చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం మొత్తం ప్రతిదీ కూడా మొత్తం ఏర్పాట్లన్నీ కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. ఇదే ప్రాంగణం నుంచి అయితే మరి కొద్దిసేపులో ఏపీ డిప్యూటీ సీఎం అయితే మాత్రం 3 ఇనాగ్రేషన్స్ అయితే చేయనున్నారు. దానికి సంబంధించి అయితే మాత్రం ఇక్కడ చూస్తున్నాం ఉప్పాడ కొత్తపల్లి ఏదైతే పిఠాపురం నియోజకవర్గం సంబంధించి పిఠాపురం నియోజకవర్గం సంబంధించి ఏదైతే ఉందో టీటీడీ కళ్యాణ మండపం, ఇది మనం చూస్తున్నాం విజువల్లో. ఇప్పుడే మన వేద పండితులు టీటీడీ నుంచి వేద పండితులు వచ్చారు. మరి కొద్దిసేపట్లో ఏపీ డిప్యూటీ సీఎం చేతుల మీదుగా ఇక్కడైతే మాత్రం ఉప్పాడ కొత్తపల్లిలో టీటీడీ కళ్యాణ మండపం అయితే మాత్రం 2 కోట్లతో ఏపీ డిప్యూటీ సీఎం చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు. చెప్తున్నాం ఇప్పుడు మనం చూస్తున్నాం వేద పండితులు అర్చకులు అందరూ కూడా టీటీడీ దేవస్థానం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చారు. వారు మరి కొద్దిసేపట్లో ఏపీ డిప్యూటీ సీఎం చేతుల మీదుగా ఇక్కడ కళ్యాణ మండపం అంటే ఇంచుమించుగా 2 కోట్లతో ఉప్పాడ కొత్తపల్లిలో కళ్యాణ మండపం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు
ఎన్నికల ముందు హామీ ఇచ్చారో హామీని నిలబెట్టుకునే రీతిలో మొత్తం ఉప్పాడ కొత్తపల్లిలో మరి చేపూరులో టీటీడీ కళ్యాణ శంకుస్థాపన అయితే చేయనున్నారు. ప్రస్తుతం ఇదంతా కూడా టీటీడీ నుంచి అయితే వేద పండితులు వచ్చారు. దీనికి సంబంధించి అయితే మాత్రం మనం చూస్తున్నాం ఫస్ట్ ఇనాగ్రేషన్ సంబంధించి టీటీడీ సంబంధించిన 2 కోట్లు, అదేవిధంగా దీనికి సంబంధించి రెండో శిలాపలకం అయితే మాత్రం గొల్లప్రోలు మండలం చేబూరు గ్రామంలో సీతారాముల దేవస్థానం కాలక్షేప మండపం కింద నిర్మాణానికి 48 లక్షల రూపాయలు డిప్యూటీ సీఎం చేతుల మీదుగా రెండో శిలాపలకాన్ని అయితే ఆవిష్కరించనున్నారు. మరొకటి మూడో శిలాపలకం ఏదైతే గొల్లప్రోలు పట్టణంలో సీతారామ స్వామి దేవస్థానం ఆలయం ప్రాకార నిర్మాణం 138 లక్షల నిధులతో మరి కొద్దిసేపట్లో ఏపీ డిప్యూటీ సీఎం చేతుల మీదుగా ఇక్కడ ప్రారంభోత్సవం ఏదైతుందో శంకుస్థాపన అయితే మొత్తం మనం చూస్తున్నాం. మొత్తం కూడా భారీ ఎత్తున ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఇక్కడ భారీ ఎత్తున అయితే మాత్రం శంకుస్థాపన అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు మొత్తం కూడా ఏర్పాట్లన్నీ దగ్గరుండి జిల్లా స్థాయి అధికారులు అందరూ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు మొత్తం ఈరోజు ఏదైతే ఉందో దీనికి సంబంధించి మొత్తం కూడా ఈ ఏర్పాట్లకు సంబంధించి అయితే మాత్రం ఈ ఉప్పాడ కొత్తపల్లిలోనే 3 శంకుస్థాపనలు అవుతున్నాయి. అదేవిధంగా పిఠాపురం, అదేవిధంగా కూడా గొల్లప్రోలు కూడా కొన్ని కార్యక్రమాలు అవుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ జిల్లా స్థాయి అధికారి జడ్పీ సీఈఓ ఉన్నారు. వారితో కూడా మాట్లాడి అసలు ఏంటి ఏర్పాట్లు ఏమి ఉన్నాయి, ఇప్పుడు మనం చూస్తున్నాం దగ్గరుండి ఏర్పాట్ల మీద దగ్గరుండి జిల్లా పరిషత్ సీఈఓ లక్ష్మణరావు గారు అయితే మాత్రం దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నారు. వారిని అడిగి మిగతా వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మరి కొద్దిసేపులో ఏపీ డిప్యూటీ సీఎం రానున్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి ఏర్పాట్లు ఏ కార్యక్రమాలు ప్రారంభించనున్నారు? అంటే ఇక్కడైతే మనకి టీటీడీ కళ్యాణ మండపం 1 ఏకర్ అయితే ల్యాండ్ దాతలు ఇక్కడ దానం చేశారు. దాన్ని ఏంటంటే మనకి ఈరోజు డిప్యూటీ సీఎం గారు 2 crores ఎస్టిమేటెడ్ దానికి శంకుస్థాపన ఈరోజు ఇక్కడ చేస్తున్నారు. ఇదే కాకుండా మనకి 2 temples ఉన్నాయండి. అవి చేబ్రోలు ఒకటి, గొల్లప్రోలు, ఈ 2 temples కూడా ఎండోమెంట్స్. దాని తాలూకా శంకుస్థాపన ఇక్కడే జరుగుతుంది. సో సారు దాంతోపాటు మనకి ముందు పూజ టీటీటీ మన బోర్డు మెంబర్ గారు ఉన్నారు, జ్యోతిర్నిహర్ గారు వస్తున్నారు. సో ముందు పూజ ఇవన్నీ కార్యక్రమం కూడా స్టార్ట్ చేసి సార్తో చేయిస్తాం. అంటే ఏపీ డిప్యూటీ సీఎం గారు ఎంతసేపులో రావచ్చు అంటారు ఈ ప్రాంగణానికి? 10:45 అండి, 10:45కి. ఇక్కడ ఎన్ని కార్యక్రమాలు ఆయన చేతుల మీదుగా ప్రారంభం? ఇక్కడ 3 అండి, 3 ఉన్నాయి, 3 కార్యక్రమాలు ఉన్నాయి. అండ్ సార్ కూడా ల్యాండ్ కూడా మనకి ఇండికేషన్ ఏదైతే తాటి చెట్టు ఉన్నా చూడండి, అక్కడ మనం వైట్ క్లాత్ పెట్టాము. ఇక్కడ వరకు ఇది ఇప్పుడు మనకి ఇచ్చిన ల్యాండ్ మాట. అంటే మొత్తం ఎంత ఎస్టిమేషన్? 1 ఎకరం అండి, 2 crores, 2 కోట్లు. అందులో 40 లక్షల కాంట్రిబ్యూషన్, 1,60 లక్షలు టీటీటీ ఫండ్స్ అన్నమాట. 60 లక్షలు టీటీటీ ఫండ్స్, 1,60. మొత్తం ఏర్పాట్ల అధికార యంత్రాంగం ఏ విధంగా మొత్తం ఇక్కడ అందరూ నిన్నటి నుంచి అందరూ కష్టపడుతున్నారు. ఎంప్లాయీస్ అందరూ కూడా డే అండ్ నైట్ చేశారు. ఎక్సలెంట్గా వెన్యూ అంతా బాగుంది. ప్రెస్కి వేరే గ్యాలరీ, విఐపీకి వేరే. పిఠాపురం విజిట్స్ ఏమున్నాయి సార్? అక్కడ అంబేద్కర్ గుట్టు మిషన్లో ఉన్నది. అండ్ ఇక్కడ ఏరియా హాస్పిటల్ ఒకటి, దానికి ఎక్స్పాన్షన్ ఉంది, 100 బెడ్రూమ్. అదొకటి సేమ్ సార్. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరి కొద్దిసేపట్లో అయితే మాత్రం పిఠాపురం నియోజకవర్గం రానున్నారు. ఈ నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గం సంబంధించి ఉప్పాడ కొత్తపల్లి ఏదైతే ఉందో ఉప్పాడ కొత్తపల్లిలో 3 ఇనాగ్రేషన్స్ మనం చూస్తున్నాం. 3 శిలాపలకాయలు ఆయన చేతుల మీదుగా, ఆయన ప్రస్తుతం మన స్క్రీన్ మీద చూస్తున్నాం, ఆయన చేతుల మీదుగా ఇక్కడ టీటీడీ కళ్యాణ్ ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో ఆ హామీని తూచా తప్పకుండా ఉప్పాడ కొత్తపల్లికి సంబంధించి మొత్తం కూడా ఇక్కడ నుంచే 2 కోట్ల నిధులతో ఇక్కడ టీటీడీ కళ్యాణ ఏపీ డిప్యూటీ సీఎం చేతుల మీదుగా అయితే మరి కొద్దిసేపట్లో అయితే ఆవిష్కరించనున్నారు. ప్రస్తుతం ఇదే శిలాపలకాన్ని ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించున్నారు. చూస్తున్నాం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చేతుల మీదుగా 2 కోట్ల నిధులతో టీటీడీ కళ్యాణ మండపం అయితే మరి కొద్దిసేపట్లో ప్రారంభించనున్నారు. మొత్తం చూసుకుంటే కనుక ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకైతే ఏపీ డిప్యూటీ సీఎం చేతుల మీదుగా అంకురార్పణ అయితే జరుగుతుంది. ఇప్పటికే అధికార యంత్రాంగం మొత్తం కూడా ఏర్పాట్లు అయితే ముమ్మరం చేశారు. మరి కొద్దిసేపట్లో డిప్యూటీ సీఎం రాక కోసం ఇటు పోలీసులు అటు అధికారులు కూడా పూర్తి స్థాయిగా నిమగ్నమై ఉన్నారు. దీనికి సంబంధించి ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు ఏపీ డిప్యూటీ సీఎం మొత్తం కూడా పర్యటన సాగనుంది. సింధు. థ్యాంక్ యూ కామేశ్వర్.